సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఎస్పీ శ్రీనివాసరావు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో A1 తిరుమలరావు, A2గా ఐశ్వర్య, A8గా సుజాతలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫోన్ కాల్ ట్రాకింగ్ ద్వారా కేసును ఛేదించామని ఎస్పీ పేర్కొన్నారు. తేజేశ్వర్ హత్యకు నిశ్చితార్థం నుంచే ప్రణాళిక వేసినట్లు విచారణలో తేలింది. నిందితులు మేఘాలయ హనీమూన్ గురించి చర్చించుకున్నారని, అక్కడ జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగకూడదని అనుకున్నారని ఎస్పీ వివరించారు. బైక్ పై కర్నూలుకి తీసుకొచ్చి చంపాలని ప్రయత్నించినట్లు తెలిపారు. హత్య తర్వాత లత్కార్కు వీలైతే విదేశాలకు పారిపోవాలని నిందితులు అనుకున్నారు. 20 లక్షలు లోన్ కూడా తీసుకున్నారని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసులో ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంగేజ్మెంట్ అయిన కాటి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకి ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో డిసీజ్డ్ యొక్క మూవ్మెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు GPS ట్రాకర్ను వాడటం జరిగింది. సుఫారీ గ్యాంగ్ ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్ తో ఒక ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియా ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదే విధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ గానీ అండమాన్ గానీ వెళ్ళిపోవాలని, అదే విధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ను మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. 17వ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది. ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో అతను డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు. వెనక కూర్చున్నటువంటి పరశురామ్, అదే విధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేట కొడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిట్ చేయడం, కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్ గా ఫ్రంట్ సీట్ లో నుంచి బ్యాక్ సీట్ లోకి లాక్కోవడం జరిగింది. సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ని లీడ్ చేసినటువంటి నగేష్, పరశురామ్, రాజేష్